పాయింట్ వద్ద మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆలోచన ఇదే విషయాన్ని గత బీఎస్సీలో కూడా చర్చించాం. అయినా కూడా మీరు ఈరోజు ఎందుకు ఆ తొందరపాటు, ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఆ తత్తరపాటు, ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఆ డెకోరంను దెబ్బతీసే విధంగా ప్రయత్నం చేసిందో ఇవాళ ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే చిలిపి చేస్తారు. ఏ ఉద్దేశంతో చేస్తున్నారు, ఏం సాధించారు మీరు? రేపు మాట్లాడడానికి వద్దన్నమా? సపోజ్ ఏదైనా అంశం లేదు లేదా మీకు ఏదైనా చెప్పాలనుకున్నారు, రేపు ఎంతసేపు అయినా మాట్లాడొచ్చు కదా, ఏ అంశమైనా మాట్లాడొచ్చు కదా. ఈ రకమైనటువంటి దాన్ని మాత్రం తెలంగాణ శాసనసభ మాత్రం చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేము. అది గతంలోనే బీఏసీలోనే అన్ని పక్షాల సమక్షంలోనే మనం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే ఇవాళ ఒకటి కనబడతా ఉంది, పోయిన శాసనసభ సమావేశాల్లోనే వాళ్ళు క్లీన్ బోల్డ్ అయిపోయింది. ఇప్పుడు కూడా ప్రభుత్వం బలహీన వర్గాల కోసం పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు తెస్తున్న విషయం వాళ్ళకి అర్థమైపోయింది. కుల వృత్తుల కోసం, బలహీన వర్గాల కోసం, పేదల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు ఈ బడ్జెట్ సమావేశాల్లో జరగబోతున్నాయి. దీంట్లో ఈ చర్చలో మేము పాల్గొనలేము, పాల్గొంటే ప్రభుత్వాన్ని అభినందించక తప్పదు. అందువల్ల ఒక ఎజెండాతోని ఇలాంటి సంక్షేమ కార్యక్రమాల అమలు ఇష్టం లేకనే ఇవాళ గిల్లి కజ్జాలు పెట్టుకోవాలనో శాసనసభను డిస్టర్బ్ చేసేటువంటి ఒక దురుద్దేశంతో కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు వ్యవహరించడం ఇది చాలా దురదృష్టకరం. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. వీళ్ళు ఎందుకు ఈరోజు ఆ స్లోగన్స్ ఇచ్చి నిరసనలు చెప్పినారో ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే మీరు చర్చించండి, ఏ అంశమైనా మాట్లాడండి, ఎన్ని రోజులైనా మాట్లాడండి, మీరు ఏది మాట్లాడినా ప్రభుత్వం సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉంది అని పదే పదే చెప్పాం. ఆచరణలో కూడా గత సభలో చూపించాం. అయినా కూడా సభ యొక్క డెకోరాన్ని, హుందాతనాన్ని స్పీకర్ గారు కూడా నిన్న అన్ని పక్షాలకు కూడా ఫోన్ చేసి ప్రత్యేకంగా వారు కోరారు. నిన్న మొన్న కూడా డెకోరం దెబ్బతీయొద్దు, హుందాతనాన్ని నిలబెడదాం, పార్లమెంట్లో ఉండే సాంప్రదాయాలను మనము కూడా మన శాసనసభలో గౌరవిద్దామని చెప్పినప్పటికీ కూడా వారు వ్యవహరించడాన్ని చాలా చాలా తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం.